హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలండి. నేను ఈ వీడియోలో వచ్చేసి తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని ఎందుకు చేస్తారు, దానికి సంబంధించిన కారణాలైతే ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. తొలి ఏకాదశి రోజు పేలాల పిండిని శ్రీ మహావిష్ణువుకి నైవేద్యంగా సమర్పించి కుటుంబమంతా తినడానికి ఆధ్యాత్మిక అలాగే ఆరోగ్యకరమైన కారణాలు కూడా ఉన్నాయండి. జొన్న పేలాలతో చేసే ఈ పిండి శరీరానికి శక్తినిచ్చి వర్షాకాలంలో వచ్చే ఆరోగ్య మార్పులను తట్టుకునేలా చేస్తుందండి. ఆధ్యాత్మిక కారణాలైతే చూద్దామండి. ఫస్ట్ ఈరోజే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారనమాట. ఆయన్ని పూజించి పేలాల పిండిని ప్రసాదంగా పెడతారు. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవిగా భావిస్తారండి. ఈ రోజున వీటిని తినటం వల్ల పూర్వీకులను స్మరించుకున్నట్లు అవుతుందండి. అలాగే ఆరోగ్యపరమైనటువంటి కారణాలు కూడా చూద్దామండి. తొలి ఏకాదశి సమయంలో వర్షాకాలం ప్రారంభమై ఉష్ణోగ్రతలు మారుతాయి. జొన్నలో ఉండే పీచు పదార్థం జీర్ణ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తుందండి. ఉపవాసం ఉండే ఈ రోజున బెల్లం జొన్న పేలాలతో చేసిన ఈ పిండి తింటే నీరసం రాకుండా శక్తి వస్తుంది. ఇదండి వీడియో అయితే. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.